నమస్తే. వీధిని స్వాతం లక్ష్యం సమాజయుక్తం. మరి భారతదేశం అంటేనే వివిధ కులాల సంఘాల మతాల సమ్మేళనం. మరి ఇప్పటి వరకు కూడా స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా కొన్ని కులాలు మరి మండలిలో అయితేనేమి, అసెంబ్లీలో అయితేనేది, పార్లమెంట్లో అయితేనేమి ఇంకా కూడా వేటుకు దూరంలోనే ఉన్నాయి. వాళ్ళ యొక్క ఇంకా స్థితిగతులు ఇంకా కూడా అభివృద్ధి చెందలేదు. మరి ఇలా పోరాడుతున్నటువంటి తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం మరి రాష్ట్ర ప్రెసిడెంట్ పాల్వాయి శ్రీనివాస్ నాయ్ గారు ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క పోరు ఎంతవరకు ఉంది, రాబోయే రోజులలో విస్తృతంగా చేసి వారి యొక్క హక్కులు ఏ విధంగా మరి తీర్చిదిద్దుకుంటారో వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? మొత్తం మీద చూస్తే చంద్రబాబు నాయుడు గారిని చూశారు, వైఎస్ని చూశారు, ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ వచ్చింది, కేసీఆర్ని కూడా దగ్గరుండి మీరు చూస్తున్నారు. మొత్తం అసలు ఈ సంఘము మరి మొదట స్థాపన ఎలా జరిగింది, ఇప్పటి వరకు మీరు ప్రెసిడెంట్ అయ్యారు, ఎలా ఉంది? 1982 దీన్ని స్థాపించడం జరిగింది. అప్పటి పెద్ద మంత్రులు మరి పశుపతి రాములు గారి, తర్వాత లక్ష్మణ్ గారి, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు వెనుకొండ సుబ్రహ్మణ్యం గారి, వీళ్ళందరూ తరతరాలు చేసుకుంటూ వస్తున్న తరుణంలో కొన్ని రోజుల తర్వాత మన తెలంగాణ నుంచి లక్ష్మణ్ గారు అని చెప్పి అధ్యక్షులైనారు. ఆ రోజులల్లో మాకు నిలవడానికి కూర్చోవడానికి ఎక్కడ ప్లేస్ కూడా ఉండేది కాదు. అప్పుడు లక్ష్మణ్ గారు, నేను ప్రెసిడెంట్ అయితే నేను ఒక 100 గజాలు హైదరాబాద్లో జాగిస్తానని చెప్పి అక్కడ గాంధీభవన్ పక్కకి ఇవ్వడం జరిగింది. అక్కడ మా చిన్న కుటీరం స్టార్ట్ అయిన ఈ సంఘము. ఆ తర్వాత అక్కడ ప్లేస్ సర్జరీ అవుతాయి, అది అమ్మేసి ఇంకో దగ్గర. ఆ తర్వాత 96లో జగంధర్రావు నాయ్ అని చెప్పేసి బేగంపేటలో ఉన్న పెద్ద మనిషి గారు అధ్యక్షులైనారు. అతనైన తర్వాత ఆ జాగాను కూడా తీసేసి అందరం కలిసి ఇంకా అందులో డబ్బులు పోగేసి చిక్కటిపల్లిలో ఒక 2000 గజాల జాగా తీసుకున్నాం అక్కడ. ఓకే, ప్రస్తుతం ఇప్పుడు మా సంఘం అక్కడే ఉంది. అయితే అనుకోని పరిస్థితుల ప్రభావం వల్ల ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విషయం అది. ఓకే, అప్పటి నుంచి మేము కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం, జరుగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత మీరు 73 సంవత్సరాలు అంటున్నది వాస్తవంగా కూడా ఇప్పటి వరకు కూడా నాయి బ్రాహ్మణులకు చట్టసభలలో కానీ ఎటువంటి రాజకీయంగా మరి మా వాయిస్ వినిపించుకోవాలి, నేను చెప్పుకోవాలన్నా కూడా నిజంగా కూడా ఇంత దౌర్భాగ్యం అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా ఎమ్మెల్యే ఎంపీ లేదు. చిన్న చిటుక సొంత ఎదిగినటువంటి లీడర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ వరకు వాళ్ళ వ్యక్తిగత ప్రభావం వల్ల తప్ప పార్టీ పరంగా ఎక్కడ కూడా మాకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చింది లేదు. ఓకే, మా పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే దేవుడి దగ్గర ఇంత పవిత్రమైన కులం ఇంత సేవ చేస్తారు. మనిషి పుట్టిన నాయ బ్రాహ్మణులు కావాలి, చనిపోయిన నాయ బ్రాహ్మణులు కావాలి. పుడితే పుట్టేందుకు వెళ్ళని చెప్పి తీయడానికి ముందు పిలుస్తారు. అవును, శుభకార్యం. అవును, అశుభకార్యాన్ని కూడా మరి చనిపోయిన తర్వాత తన నీళ్ళలు తీయ వరకు కూడా అవసరం. పెళ్లి కూడా అవును, పెళ్లి స్టార్ట్ అయ్యే ముందు మైలపోలు అంటారు. అవును, అది తీయడం అది రాయడం కూడా మా వృత్తి. ఇంకోటి దేవుణ్ణి మేలుకొలుపుతాం. దేవుణ్ణి పొద్దున నిద్ర లేపేది మేమే, రాత్రికి పండబెట్టేది మేమే. కానీ మా నిద్ర లేని రాత్రులు గడుస్తున్నాయి. మరి ఆ దేవుడు కూడా మమ్మల్ని మరి ఎందుకు కనకరిస్తున్నాడు 73 ఏళ్ళ నుంచి అర్థమైతలేదు. అని చాలా బాధాకరం. ఈ కులాన్ని కించపరిచిన ఉన్నాడు ఆయన అంటాడు, పని లేని మంగళోడు పిలుతారు. మంగళోడు పిల్లిపోరా అంటే ఎంత హీనంగా చూస్తున్నారంటే అవసరానికి ఇంటికి రాగానే అయ్యా రండి వచ్చిరా అంటారు. మంగళకరమైన కార్యక్రమాలకే మంగళోడు, దాన్ని నాయి బ్రహ్మణ్గా పిలబడతారు. ఈరోజు మంగళం అనేది శుభకార్యం. మాకు ఇక్కడ ఉన్న ఈ నాయి బ్రహ్మణ సంఘం జెండా కూడా 3 కలర్లతో చేయబడింది. అవును, మంగళకరం అని చెప్పి పసుపు కుంకుమ కాబట్టి ముందు ఎరుపు కుంకుమ, తర్వాత పసుపు, తర్వాత బహుజనులం కాబట్టి కింద బహుజనుల గుర్తు పెట్టుకొని ఈరోజు మేము సంఘాన్ని నడుపుతున్నాం. ఇంతగానం అంటే మేము చరిత్రలు మా తాతల నుంచి చూస్తున్నాం. కానీ మరి ఈ తెలంగాణ వచ్చింది, ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వైఎస్ రాజశేఖర్ గారు చెప్పారు మీకు చట్టసభలో తీసుకెళ్తామని. కాలేదు. ఇక్కడ ఉద్యమం స్టార్ట్ అయినాక కనీసం ఇన్ని సంవత్సరాలు 50 సంవత్సరాలు మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం. మన గౌరవ కేసీఆర్ గారు ఉద్యమం చేసాడు. కనీసం ఈ రకంగా నన్ను నాయ బ్రాహ్మణులు లాపడతాడేమో అని నాయ బ్రాహ్మణులు అందరం కలిసి కోదండరావు గారు పిలిపిస్తే సకల జన సమ్మెలో
మేమందరం కలిసి ఒక జేఏసీ ఏర్పడి ఓకే నేను తెలంగాణ జేఏసీ కన్వీనర్గా కన్వీనర్ చేస్తూ 10 జిల్లాలు మేము ఏకతాటి అప్పుడు తెలంగాణ కోసం పోరాడి ఉమ్, ఎందుకు తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, ఓకే మా నిరుపేదలు ఇప్పుడన్నా బాగుపడతారు అనే ఉద్దేశంతో బాగా చేసాం. ఉమ్, ఎన్నో ఉద్యమాలు చేసాము. తర్వాత ఆంధ్రలోకి క్షౌరాలు చేయమని, అంటే వాళ్ళ మీద కోపం కాదు, అదే తెలంగాణ తెచ్చుకో ఈ రకంగా నిరసన అని ఆ రకంగా మాకు బాగుపడతారేమో అనే ఉద్దేశంతో కూడా కొన్ని మనుషులకు చేసిన తర్వాత నాయి బ్రాహ్మణులు 4 ప్రాణత్యాగాలు. ఓకే మహబూబ్ నగర్ లో కరుణాకర్ అనేది ఓకే ఓకే కిరోసిన్ పోసుకొని చనిపోయాడు. ఓకే చేవెళ్ళ రంగారెడ్డి జిల్లాలో జంగయ్య అనే వ్యక్తి పురుగుల మంది తాగి చనిపోయాడు. బా మరి వరంగల్లో సందీప్ అశోక్ అని ఇద్దరు, వాళ్ళు ముగ్గురు కూడా 30 ఏళ్ల లోపు, ఒక అతనే 40 ఏళ్ళు అంటే ప్రాణత్యాగం చేశారు. కనీసం ఇలానన్న మా బతుకులు బాగుపడతాయి. కానీ మరి ఇది ఉద్యమం చేసినాం. తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, మావి ఒక 15 డిమాండ్స్ ఉన్నాయి. మేము ప్రభుత్వంలో 15 డిమాండ్స్ పెట్టినాం. ఓకే అందులో ఒక 4 ప్రకటించడం జరిగింది. ఆ 4 ఏంటంటే నవీన క్షౌరశాలలు, 25,000 నవీన క్షౌరశాలలు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే నాయి బ్రాహ్మణులు ఎక్కడ కూడా చిన్న చిన్న డబ్బాలు కానీ చిన్న కింద కూర్చోవడం చేయడానికి వీల్లేదు. తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి అందరికి షాప్స్ ఉండాలి అని చెప్పడం జరిగింది. ఓకే, అది ప్రకటిస్తున్నాడు, అమల్లోకి రాలేదు. ఓకే, అదేవిధంగా కళ్యాణకట్టులో ఉద్యోగాలు మాకు తలనీలాలు ఇస్తే దేవాదాయ శాఖ వాళ్ళు 10 రూపాయలు టికెట్ ఇస్తే 5 రూపాయలు ఎండోమెంట్ తీసుకొని 5 రూపాయలు నాయి బ్రాహ్మణులు ఇస్తారు. ఎంత బాధాకరం అంటే అవి ఇచ్చేటివి కూడా 30. ఆ 5 రూపాయల చొప్పున తీసుకుంటే నాయి బ్రాహ్మణుడు భార్య పిల్లలు చదువులు మేము చెప్పాము, అది కాదు మాకు 4th క్లాస్ ఎంప్లాయీ లాగా ట్రీట్ చేసి మాకు 8 గంటలు డ్యూటీ తీసుకొని గవర్నమెంట్ జాబ్, దానికి అనుకూలంగా మరి ముఖ్యమంత్రి గారు తప్పకుండా న్యాయమైన కోరికన చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ బడ్జెట్ చాలా తక్కువ ఉంది, నాయి బ్రాహ్మణులు సొసైటీలు పెరగాలి, నాయి బ్రాహ్మణులు పెద్ద పెద్ద షాపులు పెట్టుకోవాలి, లోన్స్ కావాలంటే మరి మీ బడ్జెట్ తక్కువ ఉందయ్యా, తప్పకుండా 250 కోట్లు సంవత్సరానికి చెప్పడం జరిగింది. ఓకే ఓకే, కానీ ప్రస్తుతం ఒక 30 కోట్లు ఇండివిజువల్ లోన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, మొత్తం ఓకే. అధునాత కార్యక్రమాలు, పనిముట్లు, దానికి ఒక ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అక్కడ కూడా అన్ని బాగానే కార్యక్రమాలు జరిగినాయి. ప్రస్తుతం ఏంటంటే ఇండివిజువల్ లోన్స్ ఒక 50,000 ఇవ్వడం జరిగింది. ఓకే, మిగతా సొసైటీ లోన్స్ మాత్రం రాలేదు. సొసైటీ దాని గురించి మొన్ననే అంటే ఇది 96 నుంచి మనం 2000 వరకు 2006 వరకు మా నరేందర్ గారు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత, జోగేందర్ గారు చనిపోయిన తర్వాత నరేందర్ నాయ్ అని బేగంపేటలో ప్రజెంట్ వాళ్ళ కూడా గారి ఆఫీస్ ఉంది, అక్కడనే మా టీఆర్ఎస్లోనే ఉంటాడు అతను. తర్వాత ఆయన పదవి కాలం అయిపోయినాక మొన్ననే ఓపెన్ ఎలక్షన్ చేసి ఆయన కూడా అడక్ కమిటీ వేసి నేను ఒకటై ఎలక్షన్ చేసుకోమనడం జరిగింది. అందులో భాగంగానే ఓపెన్ ఎలక్షన్ చేసినాం లాస్ట్ ఇయర్. అందులో 31 జిల్లాకు గాను 24 జిల్లాలు నన్ను బలపరిచారు, ఒక 3 జిల్లాలు వ్యతిరేకించారు, 3 జిల్లాలు రాలేదు. నేను ప్రెసిడెంట్ అయ్యి మొన్ననే 1 ఇయర్ ఆగస్టు 1 ఇయర్ జరిగింది. దానికి వార్షికోత్సవ సభ పెట్టి మా వాళ్ళందరినీ పిలిచి ఈ డిమాండ్స్ మీద నేను పాదయాత్ర కూడా చేయడం జరిగింది. ఓకే, ఎందుకంటే ఇంప్లిమెంట్ కాలేదు గవర్నమెంట్, కనీసం ఒక నిరసన అంటే మా బాధ వెళ్ళిపించుకోవాలి, ప్రజల్లోకి వెళ్తే ప్రజలు పడుతున్న బాధలు, మా నాయి బ్రాహ్మణులు ఉన్న బాధలు తెలుసుకొని ప్రభుత్వానికి వివరించవచ్చు, ప్రభుత్వానికి కూడా మనం ఒక గట్టిగా జవాబు చెప్పిన వాళ్ళం అయితే మన ఉద్దేశంతో పాదయాత్ర చేయడం జరిగింది. అప్పుడు ఈటల రాజేందర్ గారు కూడా అయ్యా మా 15 డిమాండ్లు 9 డిమాండ్లు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ కాలేదు. ఇవన్నీ జరిగిన తర్వాత ఎలక్షన్, ఆ తర్వాత ఇది అవన్నీ జరగడం వలన నేను కూడా ఇవన్నీ కార్యక్రమాలు అయిపోయినాయి. మొన్ననే లాస్ట్ వీక్ 27 రోజు నేను వార్షికోత్సవ సభ పెట్టి గౌరవ మంత్రివర్యులు గౌరవ శ్రీనివాస్ గౌడ్ గారు, ఎక్సైజ్ శాఖ మంత్రులు, బీసీ కార్పొరేషన్ చైర్మన్ గారు, బీసీ మినిస్టర్ గారు కుప్పలేశ్వర్ గారు పిలవడం జరిగింది. లాస్ట్ మూమెంట్లో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఫోన్ రావడం వల్ల బీసీ మినిస్టర్ రాలేకపోయాడు. ఓకే ఓకే, కానీ శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రులు చాలా బీసీ మంత్రి, బీసీలలో ఉన్నటువంటి ప్రతి మనిషి ప్రతి కులము ఆయన తెలిసినటువంటి వ్యక్తి. ఎందుకు చెప్తున్నా అంటే అసెంబ్లీలో
నాయి బ్రాహ్మణులకు ప్రకటించినవి ఎప్పుడు ఇస్తారు మీరు అడిగిన వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ గారు. ఎందుకంటే మాకు లేదు అవకాశం. అవును, మీ గొంతుగా అనేది చట్టసభలకు లేదు. శ్రీనివాస్ గౌడ్ గారు సేమ్ పార్టీలో ఉండి ఎమ్మెల్యే ఉండి మరి మనం ప్రకటించినాం, నాయి బ్రాహ్మణులకు మనం ఏం జవాబు చెప్తున్నాం, వాళ్ళకి కావాలి. ఆయన ఆ రోజు ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ వాళ్ళకి పడుతున్న కష్టము, వాళ్ళు పడుతున్న వేదన మా అన్ని ఆ రోజు వివరంగా చెప్పడం జరిగింది. నేను కూడా ఈ రోజు మా అదృష్టం అనుకోవచ్చు, ఎందుకంటే ఆయన మంచివారి రాయరు, మాకు నమ్మకం ఉంది. మా మంత్రి గారు ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి వెళ్ళి మా బాధలు చెప్తాడనే నమ్మకం ఉంది. ఆయనను తీసుకుని మరి ఆయననే మాకు మీరు ఎట్టి పరిస్థితుల్లో అనివార్య కారణం వల్ల ఎలక్షన్ల వల్ల లేట్ జరిగింది వాస్తవమే. ఆయన చెప్పడం ఏంటంటే ఈరోజు బీసీ 130 కులాలు అవును అన్ని చేస్తూ వస్తున్నాం, టైం పడుతుంది. 70 ఏళ్ళ దరిద్రం ఒకటేసారి పోదు కాబట్టి మీరు అన్యవిధంగా భావించొద్దు, గవర్నమెంట్ నిందించొద్దు. మాకు నింద అనేది అలవాట్లేదు. మేమేమంటున్నాం, మా చిన్న కులం మాతో పాటు మా కులం బాగుపడాలి అంతే. మేము విమర్శిస్తే మాకేం రాదు, అంతే. గవర్నమెంటే ఇవ్వాలి. ఎవరైనా చెప్పినా కూడా మేము చేసేది లేదు, చేసేది గవర్నమెంటే. మేము కూడా అదే అంటున్నాం, ఏంటంటే గవర్నమెంట్ విమర్శించాలనేది మాకు ఎక్కడ లేదు. ఇంకోటి మా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ఏ. అసలు అదేందో మరి మా టీఆర్ఎస్ అంటే నాయి బ్రాహ్మణులకు ఎందుకు ప్రేమ ఉందో నాకు తెలియదు, కానీ మా ముఖ్యమంత్రి గారు ప్రకటించగానే మరి ఎవరు కూడా చేయలేరు. ఫస్ట్ నాయి బ్రాహ్మణులు పాలాభిషేకం చేస్తారు, ప్రతి దగ్గర పేపర్ వస్తుంది ఫస్ట్ మహర్షి. మీరు కూడా అనేదిగా భావించదు. మీరు మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీరు చేసిన దానికన్నా కూడా ఫోకస్ మా షాప్లలో అవుతుంది. పొద్దున్న లేస్తే మా దగ్గర వచ్చిన మేము ఈ ముఖ్యమంత్రి మంచోడే, ఈ మంత్రి మంచోడే కాదని మేము చెప్తే ఎంతో మంది, ఎన్నో రకాల మంది, ఎన్నో కులాల వాళ్ళు రకరకాల కులాలు చెప్పాం కూడా గవర్నమెంట్ కూడా. ఎందుకంటే మమ్మల్ని మేము ఎంత అభిమానిస్తున్నాం గవర్నమెంట్, కానీ మమ్మల్ని కూడా మీరు కనీసం ఇప్పుడు పిల్లలు చదువుకోవడానికి ఈ కొంచెం మెయిన్గా లోన్స్ చాలా బాధాకరం. ఎందుకంటే సొసైటీలు బాగా చేసేది, మనం ప్రత్యేకంగా కూడా అదే పెట్టినాం. ఇంకోటి ఏంటంటే మాకు ఇంత ఘోరమైన నీచ పదార్థాలు వాడతారంటే చెప్పలేని దుర్భాషణలు. మేము కోరుతున్నాం, నిన్న కూడా చెప్పాము, అంటే ఎస్సీ యాక్ట్ ఎట్లుందో నాయి బ్రాహ్మణులను కూడా కించపరిచే విధంగా ఉంటే మాకు ఒకటి కావాలని డిమాండ్ చేయడం. మంత్రి గారు అలాంటిది ఏంది, వాళ్ళకి తెలియలేని దద్దమ్మకు చెప్పారు. మాకంటూ ఒకటి ఉండాలి కదా, మా ఆత్మగౌరవం కూడా ఉండాలి కదా అని ఒకటి అది చట్టం తెస్తే గవర్నమెంట్, మేము గవర్నమెంట్ ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే మొన్న జరిగిన సంఘటనల వరంగల్లో అమ్మాయి అత్యాచార 9 నెలల పాప అమ్మాయి. మరి భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన చట్టం, వాళ్ళు చేసిన చట్టాన్ని తెలంగాణ గవర్నమెంట్ 48 రోజులలో మరి ఉరిశిక్ష అంటే ప్రభుత్వము చూసింది. అక్కడ ఉన్న పోలీస్ శాఖ, అక్కడ ఉన్న లాయర్లు కానీ అందరూ కానీ వాళ్ళు చేసి, నేను వాళ్ళకందరికి ధన్యవాదాలు చెప్పాను అప్పుడు. ఒక అడ్వకేట్ కూడా వాళ్ళ మీద అబ్బాయి తరపున ఒక నిందితుడి తరపు చేయలేరు, కేసు తీసుకోలేరు. అందుకని వాళ్ళకు ధన్యవాదాలు చెప్పారు. అక్కడ ఉన్న పోలీస్ శాఖ కూడా చాలా స్పందించి ప్రప్రథమంగా ఉరిశిక్ష విధించింది తెలంగాణ. నమ్మకం ఉంది. అదే చెప్తున్నాం ఏంటంటే ముఖ్యమంత్రి వారు కూడా తప్పకుండా ఈ చిన్న కోరికలు మాయి. అదేవిధంగా గద్వాల జోగులాంబ జిల్లా నుంచి మహబూబ్ నగర్ వరకు కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ చాలా ఎక్కువగా ఉన్నాయి సమస్యలు. ఏంటంటే మాకు ఇనాం భూములు ఇచ్చేవాళ్ళు, దేవాదాయ శాఖలో పనిచేసే ఇనాము భూములు అవి ఇవి ఇచ్చేవాళ్ళు. అయితే అక్కడ ఉన్నటువంటి 4 అంటే అన్ని రాష్ట్రంలో ఉంది, మేజర్ గా ఈ ఉమ్మడి జిల్లాలో ఉంది. వాళ్ళకు మాన్యాలు ఇచ్చారు, మాన్యాలు ఇచ్చినాక వాళ్ళు సాగు చేసుకుంటారు. దాన్ని ఏం చేస్తారు కొందరు పెత్తందారులు, భూ కబ్జాదారులు కొన్ని కబ్జాలు. మాకు చట్టబద్ధత లేదు, అంటే పాస్బుక్ ఇవ్వమంటారు, మా తాతలు నాన్నలు చేస్తున్నప్పటి నుంచి పొలము ఈ రోజు మాకు చట్టబద్ధత, వాడు అమ్ముకోవడానికి పోయి వెళ్ళారు, కొన్ని ప్లేస్లో ఇప్పటికి సాగు చేస్తున్నారు. సాగు చేసిన కొన్ని ఇంకా కొన్ని వ్యక్తులను చూస్తే కబ్జా చేసుకున్నారు. మాకు ఆ చట్టబద్ధత కావాలన్నది. తర్వాత ఈ 4 డిమాండ్స్, తర్వాత మాకు ఒక భవనం మొన్న ఇచ్చిండు. ఎక్కడ ప్లేస్ మాకు ఫిలిం సిటీ అవతల అబ్దుల్లాపూర్ మెట్లో ఒక ఎకరం ఇచ్చిండు, 1 కోటి రూపాయలు కూడా సాంక్షన్. ఏంటంటే అది మళ్ళీ చివర్లో అయిపోయింది. అంటే డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చిన వాళ్ళు
పిల్లలు ఒకటి ఉండడానికి లేకపోతే హైదరాబాద్కి ఏదైనా పని మీద వస్తే ఉండడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మంత్రి గారు చెప్పాము, చూద్దాంలే అన్నాడు. సరే గవర్నమెంట్ కు మళ్ళీ కూడా మేము ఇస్తాం, కలెక్టర్ మాట్లాడతాం. అంతేకాకుండా ఈ డోలు ఉంది, ఈ డోలు పెద్ద డోలు అనే కార్యక్రమం ఉందంటే ఆంధ్రోళ్ళ దగ్గరనే బాగా ఉండేది. ఈ రోజు సంస్కృత మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మన దగ్గర ఎందుకు లేదా అంటే మన దగ్గర కూడా ఉన్నారు సార్ అని చెప్పడం వల్ల ఆయన ఈ పెద్ద డోలు చేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి నిన్న పెద్ద ఎత్తున కచేరీ చేయించారు ఇంత పార్టీలో. అది కంప్లీట్ ఖర్చు ప్రభుత్వం భరించింది. అది శ్రీనివాస్ గౌడ్ గారు సొంతగా రిస్క్ తీసుకొని నా నాయ బ్రాహ్మణులకు సత్తా ఏదో చూపాలని కచేరీ పెట్టి ఇక్కడ వాళ్ళకు మళ్ళీ కూడా మేము చేసినంటే ఈ సంగీత కచేరీలు సంగీత కళాశాలలు ఏవైతున్నాయో అక్కడక్కడ 30 జిల్లాలు ఉన్నాయి కాబట్టి 10 జిల్లాలో కూడా చెప్పిన సంగీత కళాశాలను పెట్టుకోవచ్చు. ఇక చట్టసభలు అయితే చెప్పాల్సిన పని లేదు. అట్లా ఇష్యూస్ చాలా ఉన్నాయి. మాకు ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా ఇప్పటికి ఏదంటే ఇష్యూస్ లాగానే మిగిలిపోయినాయి. ఇప్పటికైతే పరిస్థితి మరి తెలంగాణ గవర్నమెంట్లో మా ముఖ్యమంత్రి గారు నిన్ననే మంత్రి గారు కలవడం జరిగింది. తప్పకుండా ఈ 2-3 రోజులలో మరి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని కలిసి చర్చించి ఇవన్నీ క్లుప్తంగా చెప్తామనడం జరిగింది. మా దగ్గర కూడా కొన్ని చిన్నగా ఉంటారు కదా, ఇక ఇందులో ఉన్నట్టు వ్యతిరేకత అన్నట్టు ఏం లేదు. మా సొంత జాగా కూడా ఉంది కదా చిక్కడపల్లిలో, అతను ఒక తప్పు చేశాడు. పబ్లిక్ దగ్గర ఉన్న డబ్బు అంతా పోగు చేసి సొంత డబ్బు కాకుండా అతని పేరు మీద ట్రస్ట్ చేసి సొంతం అంటే ఒక సేవా సంఘం మీద కాకుండా సొంత పేరు మీద కొన్న దాన్ని నాయి కళ్యాణ మండపం ట్రస్ట్ అని చేసి ఈ రోజు మరి సీను ప్రెసిడెంట్ అయిన కోపమా, నేను ఇలా ప్రెసిడెంట్ ఉంటే పోతాను, నువ్వు ప్రెసిడెంట్ ఉంటే కాల పరిమితి. నేను చెప్పేది అంటే ఎప్పుడైతే నాయ బ్రహ్మాండంగా స్థలం ఉందో దాన్ని నాయ బ్రహ్మలకు చెందాలి. అక్కడ జరిగిన కమిటీ మెయింటైన్ చేయాలి. పదవీ కాలం తర్వాత ఇంకోరు వస్తారు దాన్ని మెయింటైన్. సంఘం శాశ్వతం కానీ వ్యక్తి శాశ్వతం. మేము అనేది ఒకటే పెద్ద మనిషికి మీ ద్వారా కూడా చెప్తున్నాను. ఎందుకంటే నిస్వార్థంగా మనం నాయ బ్రహ్మలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే తప్పనిసరిగా మీ ద్వారా నేను ఆయన ఏమనట్లేదు. ఎందుకంటే ఆ జాగాని సెంటర్ లో ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న నలుమూల నుంచి అక్కడ ఉండడానికి వీలు. గవర్నమెంట్ తో అయ్యేది చేస్తారు, మనతో అయింది కూడా మన గవర్నమెంట్ మీద అనే కాకుండా ఇప్పుడు మా లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, సినిమా మీకోసం నేను కొంచెం జాగిస్తాను మీరు వాడుకోండి కట్టిస్తాను. అలా ఎవరు శక్తి కొద్ది వాళ్ళది. మనం ఉన్న 4 చంద వేసుకొని అన్ని గవర్నమెంట్ అంటే కూడా కాదు కదా, ప్రతిదీ గవర్నమెంట్. మనం కూడా ఏం చేయాలి. నేను కూడా మీ ద్వారా ఏంటంటే అలాంటివి అంటే నేనైనా సరే ఎవరైనా సరే సంఘాన్ని సొంతకు వాడుకోవడం తప్పు. నేను అనడంటే ఇక్కడ సమాజానికి సంఘం మీనింగ్ అందరం. సంఘం పెట్టడం ఎందుకు? ఈ రోజు గొప్ప అండి డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. మా దాంట్లో కూడా ఐఏఎస్ క్యాడరు IPS క్యాడర్ ఉన్నారు, చెప్పుకోవట్లేదు వాళ్ళు. మరి ఎందుకు ఇలా ఒక మందకృష్ణ మాదిగా, నేను మాదిగా అని గొప్ప చెప్పుకున్నాను. నాయ బ్రాహ్మణులు ఒక స్టేజ్ నుండి చెప్పుకోలేము, చాలా బాధగా ఉంది. వృత్తి చేసే నాయ బ్రాహ్మణ్ అంటే మరీ తక్కువ. ఎందుకు ఈ విపక్ష ఇప్పుడు మన దగ్గరనే ఈ విపక్ష ఉంటాయి, మరి అదర్ కులాలు ఏమంటారు? వాళ్ళకు కూడా నేను మీ ద్వారా చెప్తున్నా, ఎప్పుడే గానీ మనం అంత చెడ్డ కులం కాదు, గట్టిగా చెప్పుకోవచ్చు. నా నాయ బ్రహ్మణ సోదరుడు ఈ పని చేస్తున్నాడు, మంగళ కార్యక్రమాలు చేస్తున్నాడు, పుట్టిన గిట్టిన మనమే చేస్తున్నాం. గొప్ప కులం, మనది మనం తక్కువ చేసుకోవద్దు. నేను కూడా వాళ్ళకి చెప్తున్నాను, ఎందుకంటే అందరూ కూడా కులం చెప్పుకుంటేనే నలుగురికి మనం ఏదో తెలుస్తుంది. సమాజంలో రాజకీయంగా కూడా ఈ స్థాయిలు ఉన్నారు, రాజకీయ నాయకులు కూడా ఈ స్తోమత ఉంది వీళ్ళకు కూడా ఇవ్వాలి అంటారు. డాక్టర్ ఉంది మా దగ్గర, IAS క్యాడర్ ఉన్నాడు, IPS క్యాడర్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, చాలా ఉన్నారు, చెప్పుకోలేకపోతున్నారు. మున్సిపల్ కలెక్టర్ ఉన్నాడు, మున్సిపల్ మేనేజర్ ఉన్నాడు. ఏంటంటే ఏమన్నా కులం అన్నా అదో విధంగా చూస్తుంది. ఎందుకు నాకు అర్థం కాదు. ఈ సమాజాన్ని అడగాలన్నా లేకపోతే రాజకీయ నాయకుడు అన్నా ప్రభుత్వాన్ని అడగాలన్నా మా లోపమా? ఇప్పటికి ఇన్ని 73 సంవత్సరాలు అంటే ఎక్కడున్నాం సార్? కులం చెప్పలేని ధైర్యం లేదు. ఇలా 370 ఆర్టికల్ కూడా అయిపోయింది కానీ ఈ వివక్ష పోతలేదు. అంటే చూడు ఎంత ఇది ఉన్నదని కొంచెం మనసు బాధ. వాళ్ళకు కూడా మీ ద్వారా చెప్తున్నాను, ఎవరు కూడా మనం తక్కువ చేసుకోకుండా ఏ కులమైనా మన కులం తప్పదు, చెప్పుకోవాల్సింది. ఇది ఇలా ఒక స్టేజ్లో ఉండొచ్చు, కార్లో తిరుగుతుండొచ్చు, కానీ కులం అయితే పోదు కదా. అదే చెప్తారు కదా, బాపన నల్ల ముఖం తీసుకొచ్చి ఉతుకుతే తెల్ల కాదు, మన కులం పోదు. కానీ కులం కాదు, గుణం ఉండాలి.
కులం కాదు, నా ఉద్దేశంలో గుణం ఉండాలి. మనిషికి గుణం ఎప్పుడు ఉంటుందో ఆ కులం అన్నిటికన్నా పెద్దదే ఆ గుణం. నా ఉద్దేశంలో నేను అందరు కూడా అదే చెప్తాను. మనం కూడా మంచిగా ఉండాలి, మనం కూడా ఎదురు అంత హీనంగా ఉండకూడదు నా ఉద్దేశం. ఓకే, ఇకపోతే మనకి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా అన్నారు, ఒకవేళ మన సోదరులు కనుక లేకపోతే గడ్డాలు మీసాలు అలాగే పెంచుకునే వాళ్ళం కదా అన్నారు. ఈ యొక్క మాట అన్నప్పుడు మీరు ఏమనిపించింది? వాస్తవం కదా, మేము అదే చెప్పినాం. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో అయిపోయింది. ఎందుకంటే నాయి బ్రాహ్మణులు ప్రతిదానికి అవసరమే. చాలా సంతోషం ఆయన చెప్పడం ఏంటంటే, అప్పుడు రాతి యుగంలో కోతి నుంచి వచ్చినాడు మానవుడు, కోతి రూపం నుంచి. కోతి అప్పుడు ఎట్లా ఉంది, ఆది మానవుడు ఎట్లా ఉన్నాడు, అది ఆయన కూడా గుర్తు చేసేదంటే, ఈ సమాజం గాని నాయి బ్రాహ్మణులు లేకపోతే అది మానవ రూపం కాదు, అది జంతు రూపంగా ఉండేది. అంటే అందరూ హ్యాపీగా అయ్యారు. ఎందుకంటే నైపుణ్యాన్ని ఆయన ఎత్తి చూపించారు, మీకున్న విలువను పెంచి చూపించారు. ఇప్పుడు ఆయన అన్నాడు, తిరుపతిలో మన చెడ్డ కులమే అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మన పాట కూడా వేమనగారు పాట పాడారు, మంత్రజలం కంటే మంగళజలం మెచ్చురా విశ్వరావి రామ వినరవేమ అని. తిరుపతి పోయినా కూడా సరే నువ్వు దేవునికి ఏమో కానీ ఫస్ట్ అయితే మంగళజలం అయితే పెట్టాలి అన్నారు. నిజమే కదా, అదే అతను కూడా అదే చెప్పాడు. ఒకవేళ మన కులము అంత హీనమైతే డైరెక్ట్ దేవుడి దగ్గర దర్శనం చేసుకోవచ్చు కదా. దర్శనానికన్నా ముందే తలనీలాలు ఇస్తున్నావు, అది నీ పవిత్రత. నువ్వు తలనీలాలు తీస్తేనే ఏమన్నా పవిత్రం అయిపోయి దేవుడి దర్శనానికి పోతుండవు, మొక్కు చెల్లించుకుంటుండవు. వాస్తవమే సంతోషం అనిపించింది. మా పిల్లలు కూడా అందరూ, మా నాయ బ్రాహ్మణులు కూడా అందరూ, మా కులానికి ఇంత గౌరవం ఉందా. మంత్రి గారు కూడా మాట్లాడి, మంత్రి గారు చాలా బాగా చెప్పానండి. మంత్రి గారికి చాలా నాయ బ్రాహ్మణులకు ఆయన క్లాస్మేట్ కూడా ఉన్నాడు, ఆయన దగ్గర నుంచి చూసి నాయ బ్రాహ్మణులు అందరికన్నా కూడా ఉన్న మంత్రులల్లా ఇవాళ డైనామిక్ మంత్రి 4 సార్లు మహబూబ్ నగర్ హైదరాబాద్ తిరుగుతారు. ఆ రోజు కూడా నాకు అక్కడ నుంచి 3 గంటలకు వెళ్ళేసి 2 గంటలకు వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత. అంటే ఆయనకు ఒక పద్ధతి ఉంది, నాయ బ్రాహ్మణులు కష్టపడుతున్నానని బాగా దగ్గర నుంచి చూస్తుడు, ఏదో చేయాలని ఉంది. మాకు కూడా కనీసం అలాంటి ఒక మినిస్టర్ ఉన్నాను, మేము కూడా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఆయన ద్వారా నన్ను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాడు, తెలియపరుస్తాడు. కనీసం మా వాళ్ళకి కొంచెం బతుకులు బాగుపడతాయి. ఇప్పుడు షాపులన్నీ కూడా కమర్షియల్ అయిపోయినాయి బాగా. ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి పెద్ద పెద్ద షాపులు పెడుతున్నారు, వేరే వాళ్ళు కూడా కమర్షియల్ చేస్తారు. వీటి మీద ఏమన్నా మేము ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నాం సార్. ఎందుకంటే మా వృత్తి దోచుకుంటు, మా కులం హీనము, మా వృత్తి మంచిదా. ఇలా బడాబాబులోకి నేను అడుగుతున్నాను మీదారా, మంగళవాళ్ళు అంటే అరే బాబు వాడు ఉండరా అంటారు. మరి మా కులాన్ని ఎందుకు మీరు లోపల పెట్టుకుంటారు? మా కులాన్ని అంటే వీళ్ళందరూ మా కులాన్ని దోచుకుంటారు, మా కులాన్ని మా వృత్తిని దోచుకుంటారు. కానీ నేను గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కూడా అడిగినాను, సార్ మాకు ఒక చట్టబద్ధత, అంటే మా వృత్తికి చట్టబద్ధత, మా వృత్తి మేమే చేసుకుంటాం, మా వృత్తిని వేరే వాళ్ళని ఇంట్రెస్ట్ చేయదు. అంటే ప్రభుత్వం 2-3 సార్లు చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, చూడయా ఏ వృత్తి కూడా ఏ కులం చేసుకోవద్దు అనేది రాజ్యాంగం కానీ ఇక్కడ లేదు. కాకపోతే మీరు వాళ్ళకన్నా పెద్దగా షాప్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ సహకరిస్తుంది. వాళ్ళ లెవెల్లో ఇలా అబీబ్ కానీ, ట్రెండ్స్ కానీ, గ్రీన్ షీట్స్ కానీ ఆ విధంగా మీరు షాపులు పెట్టుకోండి, మీకు సహకరిస్తాము, మీకు లోన్స్ ఇస్తాము. కానీ నేను కూడా చెప్పడానికి వీళ్ళే, చట్టంలో లేదు, నేను చెప్పలేను కదా. బాధాకరమే. మా వాళ్ళు కూడా ఈరోజు ముస్లిమ్స్ అయితే, ముస్లిం ఏరియాలో అయితే మా వాళ్ళు ఘోరంగా బతుకుతారు. వాళ్ళు మొత్తం షాప్స్, వాళ్ళు ఇప్పుడు షాప్స్ ఖాళీ చేసుకుని వెళ్ళిపోతారు. ఆ పరిస్థితి ఇటు చిన్న స్థాయిలో అక్కడ ఇంటర్ అయ్యారు, ఇక్కడ బంజారా పెద్ద స్థాయిలో మొత్తం పోతుంది సార్. అంటే అంతరించిపోతుంది. ఎంత బాధాకరం అంటే, సరే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు బతకగలుగుతారు, ఇప్పటికి కూడా చదువు సంజయ్ లేని వాళ్ళు గుర్తింది నాకు. పెళ్లి అయితే కంపల్సరీ పిలవాల్సి వస్తుంది. ఎందుకు సార్ పెళ్లిలు? అదొక శుభకార్యాలు, శ్రావణ మాసం, కార్తీక మాసం, ఎప్పుడో 4 పెళ్లిలు అయితే సంవత్సరం మొత్తం కానీ అవసరాన్ని వాడుకుంటారు. కానీ సంవత్సరం నేను బతకలేను ఒక పెళ్లి మీద. ఇప్పటి వరకు ఊర్లలో సంవత్సరం చేసే కొంతమంది వీళ్ళు ఈ కుటుంబాలు మావేనే, ఈ కుటుంబాలు అందులో అది కూడా దరిద్రమే. ఎందుకంటే ఒక 4 కుటుంబాలు ఉంటే ఒక 100 ఇండ్లు ఉంటాయి. 100 ఇండ్లు కూడా 25 పంచుకోవాలి. వీళ్ళకు కూడా ఎంత అది మరీ నీకు ఈ సిటీ నుంచి 100 కిలోమీటర్ దూరం కూడా చూడండి, ఈవెన్ పరిగి చూడండి. ఈ రోజు వరకు కూడా ఈ 20 కుటుంబాలు చేస్తారు, సంవత్సరం మొత్తం వీళ్ళు చేయించుకుంటారు వాళ్ళ కుటుంబం. సంవత్సరం తర్వాత 6 నెలల తర్వాత పంట వచ్చినపోతే 5 మాంకలు 10 మాంకలు ఒడ్డు పెడతారు. తిండికి రావు, పిల్లలని చదివిస్తారు, బట్ట పొట్టు ఇట్లా కలుస్తారు. మాకు హైదరాబాద్ చుట్టుపక్కల బాగున్నారు, లేదని కాదు, చాలా బాగున్నారు. పెద్ద బంగ్లాలు ఉన్నాయి, పెద్ద కార్లు ఉన్నాయి, పెద్ద కార్లలో తిరిగే వాళ్ళు. కానీ నా బాధ ఏంటంటే హైదరాబాద్ చుట్టూ వాళ్ళు కాదు సార్, మొత్తం టోటల్ అంటే రాష్ట్రం, దేశం అందరూ బాగున్నారు. మేము అనేది అదే. ఈ చుట్టుపక్కల ఏరియాలలో కంప్లీట్గా సార్ మీరు చూసుకోండి, ఒక 100 కిలోమీటర్ దాడితే
గణనీయంగా అంతా అంటే మనకి పాయింట్ ఉంటాయి, షర్ట్ ఉంటుంది, ఈ రోజు వరకు. ఓకే. మేము కూడా ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తున్నాం, మీ హైదరాబాద్ ఉన్న వాళ్ళు బతుకుతుండొచ్చు కానీ మా మంత్రి గారుల ద్వారా ఈ లోన్స్ కొంచెం ఇస్తే కొంచెం వాళ్ళు షాప్స్ డెవలప్ చేసుకొని ఈ 250 కోట్లు ఏదైతే బడ్జెట్ రిలీజ్ చేస్తే ఆయనకు చాలా పుణ్యాత్ముడు, మేము అందరం కూడా ఆయనకు రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈ లోన్స్ ఎప్పుడైనా వస్తున్నావు షాప్స్ మంచి ఓకే, షాప్స్ మీద ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే మనం పోటీతత్వం పెరిగింది కాబట్టి ఈ లోన్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతావు, నేను ముఖ్యంగా మన మంత్రి గారికి చెప్పేది ఎక్కడే మన ముఖ్యమంత్రి గారికి ఈ లోన్స్ కొంచెం మా సబ్సిడీ పెంచి కొంచెం లోన్స్ ఎక్కువ ఇవ్వగలిగితే వీళ్ళు డెవలప్ అవుతారు. ఊర్లలో కూడా విలేజ్లలో విలేజ్లలో కూడా మంచి షాప్ పెట్టారు. షాప్ మంచిది పెట్టినప్పుడు ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ పెరిగినప్పుడు భవిష్యత్తు. అందుకనే మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నాకు ఇప్పుడు రాష్ట్రంలో నిన్న వచ్చిన రిప్రజెంటేషన్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి, ఇన్ని వచ్చినాయి. ఫస్ట్ నెంబర్ 1 లోన్సే. లోన్ ఖచ్చితంగా మేము డెవలప్ కావాలి. కరెంటు ఇంప్లిమెంట్ చేసి L2D అని కొంచెం వచ్చింది. కొందరు అక్కడ మేము మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, కొన్ని జరిగినాయి, కొన్నట్లు ఇప్పటి దాన్ని ఒప్పుకోవట్లేదు. అది ఎందుకు అర్థం కావట్లేదు, మంత్రి గారికి చెప్పినాను. సీరియస్ గా మీ ద్వారా కూడా మేము చెప్తున్నాం అంటే ఆ ఇంప్లిమెంట్ కంప్లీట్ గా చేయాలని మా కోరిక. అయితే మొత్తం మీ లెక్కల ప్రకారం జనాభా ఎంత ఉండొచ్చు తెలంగాణలో? మా జనాభా ప్రకారం అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు డేటా తీసిడు, మరి ఆయన లెక్కల ప్రకారం ఇంచుమించు 4 లక్షల వరకు చూపించుడు. కానీ మేము అనుకున్న లెక్క చాలా పెద్దగా ఉందని తెలుసు. మరి మేము ఎట్లా అన్నారా అంటే కూడా నా దగ్గర లెక్కలేదు. నేను స్టడీ చేసిన కాడికి తెలంగాణ జిల్లాలో ఉమ్మడి జిల్లా 10 ఉన్నప్పుడు నేను గౌరవ మంత్రి గారు మాజీ జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు కదా, విదేశాఖ మంత్రి గారు ఉన్నప్పుడు మీరు ఏంది అని అడిగితే కొన్ని చెప్పిన మేము ఆ లెక్కల ప్రకారం ఖాళీ షాప్స్ నీకు ఇంచుమించు చిన్న చిట్టుగా షాపులు 1 లక్ష షాపులు షాపులే. తర్వాత ఉద్యోగస్తులు, స్టూడెంట్స్, అంటే ఓటాకు ఉన్నోళ్ళు, ఓటాకు లేనోళ్ళు, ఇప్పుడు 4 సంవత్సరాలకు ఓటాకు వచ్చిన వాళ్ళు, ఈ విధంగా ఒకవేళ ముఖ్యమంత్రి గారి లెక్క ప్రకారం 4 లక్షలైనా 3 రెట్లు అయితే పెరిగింది. ఒక షాపుకు ఒక ఫ్యామిలీ లెక్కేసిన జస్ట్ నేను అనుకున్న పరంగా 18-20 లక్షలు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఓటర్ లెక్క ప్రకారంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ ఓటర్ లిస్ట్ ప్రకారం. కానీ ఓటర్ లిస్ట్ ని 1:3 వేస్తే మనం కూడా 4 లక్షలు అంటే అంతే అవుతుంది. ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లు ఏమన్నా డేటా ఉందా మీ దగ్గర? ఉన్నారు అంటే డేటా ఉంది, అక్కడక్కడ చాలా తక్కువ. జిల్లాకు ఒకరు, రంగారెడ్డి జిల్లాలో జెడ్పీఐ ఒకటే, ఒక ఎంపీపీ చేవెళ్ళ బాలరాజు గారు, తర్వాత సర్పంచ్ లో 2 వార్డు మెంబర్లు, అట్లా వార్డు మెంబర్లు కొంచెం ఉన్నారు. అక్కడక్కడ జిల్లాకు ఒకరు 2. ఆ జెడ్పీటీసీ అంటే 1-2. ఉమ్మడిలో ఉన్నప్పుడు కడపలు ఉండే, ఇక్కడ ఉన్నప్పుడు రంగారెడ్డిలో ఉండే. జెడ్పీటీ స్థాయి కూడా 1-2 పెరిగింది తప్ప జస్ట్ ఎంపీటీసీలు. మరి అవగాహన సదస్సులు ఏమన్నా మనం కూడా రాజకీయంగా రావాలి, ఎదగాలని మేము కూడా చూడు సార్. నేను ఇప్పుడు నా వయసు 50 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి సంఘంలో పనిచేస్తున్నాను. రాజేంద్ర నగర్ మున్సిపాలిటీ జనరల్ సెక్రటరీగా 98లో స్టార్ట్ అయితే ఈ రోజు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్నాను. నేను 20 ఏళ్ళ నుంచి చెప్పగలుగుతాను. ఇప్పుడు నేను ఈ స్థాయికి నా అనుభవంతో ఇక్కడికి వచ్చినాను. ఆశయ శక్తిలో నేను అన్ని అవగాహన అంటే ఖర్చుతూ ఉన్నాను. మేము కూడా జస్ట్ నాకు డబ్బులు లేవు, నేను డబ్బులు తీసుకురావాలి, నేను నాకున్న శక్తి కొద్ది నాకు కూడా ఇంకో కొందరు సపోర్ట్ ఇచ్చి ఇంకా రాజకీయం. ఇప్పుడు నేను దేనికి పోవాలన్నా రాజకీయం, ఒక పొలిటీషియన్స్ ఉంటాయి, ఆయన ద్వారా మాకు ఏమైనా నిధులు వస్తాయి, ఆయన ద్వారా నిధులు పెట్టుకుంటే అవగాహన సదస్సు పెట్టాలన్నా నేను మీటింగ్ పెట్టినా 2 లక్షలు ఖర్చు అయింది. ఓ ఫంక్షన్ హాల్ తీసుకున్నా 50,000, చిన్న ఫంక్షన్. ఇప్పుడు నేను అవగాహన సదస్సు పెట్టాలంటే అలా లంచ్ ఏర్పాటు చేయాలి. స్తోమత ఏమైతుంది, నాకు కమిటీ హాల్ కావాలి, ఇక్కడ నేను దానికి 50, మొన్న 2 లక్షలు పెట్టినా, మళ్ళీ నేను కోలుకానికి 1 సంవత్సరం పడుతుంది. అంతలోపు కార్యక్రమాలు మలుపుకుంటూ. అందుకని ఎప్పుడైతే రాజకీయంగా నాయ బ్రాహ్మణుడు ఎదుగుతాడో అప్పుడు ఆర్థికంగా ఎదిగే అవకాశాలు, ప్లస్ ఆయనకున్న సొసైటీస్ వల్ల ఒక కమిటీ హాల్ కూర్చున్నాం, 100-200 మంది కూర్చోగలుగుతాం. అప్పుడు అక్కడ మనం అవగాహన సదుపాయం రాజకీయంగా ఒక క్లాస్ ఇవ్వగలుగుతాం. అట్లాంటివి కావాలంటే ముందు మనకు ఒక షెల్టర్, తర్వాత రాజకీయ పరంగా వస్తే బాగుంటుంది. దేవుడు ఏమైనా సపరేట్ నాయ బ్రాహ్మణ్స్ కు పలానా దేవుడు ఏమైనా ఉన్నాడా, లేకపోతే ఇంకా ఎలా ఉంటుంది మీ కులదైవం? అంటే మా కులదైవము మా కుటుంబం అశోక చక్రవర్తి కుటుంబం నుంచి ధన్వంతరి అని చెప్పి మాది కులదైవం. అక్కడ నుంచి మా వంశం కూడా అశోక చక్రవర్తి. మా వంశం
కొంచెం అట్లా తర్వాత ఇప్పుడు లాంగ్వేజ్ ఏమన్నా? లాంగ్వేజ్ అంటే ఇంకా ఎక్కడ రాష్ట్రం అక్కడ లాంగ్వేజ్. అక్కడ లాంగ్వేజ్. ఇప్పుడు దేశం మొత్తం ఉన్నారా? దేశం మొత్తం అంటే ఏమని పిలబడుతుంది ఎక్కడెక్కడ? వాళ్ళు చేపలే పడతారు. అవును. కుమ్మరోళ్ళు కుండలే. అవును. కానీ నాయ బ్రాహ్మణులు 4 వృత్తులు చేస్తారు. ఒకటి అప్పట్లో మనకు దవాఖానా అనే కన్నా ముందు కూడా మంత్రసానులు. అవును, మంత్రసాను. మా అమ్మ వాళ్ళు డెలివరీ చేసేవాళ్ళు. అంటే హాస్పిటల్కి పోయేవాళ్ళు కాదు అప్పుడు. అవును, దాదాపు నార్మల్ డెలివరీ. ఎక్కడ ఏం రోగం వచ్చినా, ఊర్లో ఏ ప్రాబ్లం వచ్చినా అక్కడిక్కడ కొండనాలు కనేవాళ్ళు అప్పట్లో. అవును. దిగితే ఉప్పు పెట్టేసి మా అమ్మ ఇట్లా లోపలికి వచ్చేస్తే రోజు మిరపతోకు అది రొట్టె తినాలి. మా ఇంట్లో మా అమ్మనే ఒక వైద్యురాలు. మాకు రాత్రి పగలు నిద్ర ఉండేది కాదు. దొంగ వస్తాడా మంచోడు వస్తాడా తలుపు కొడితే భయమే. అదే ఆరోగ్యం కోసం వచ్చింది, తెలియదు, బాధాకరం వచ్చింది. మాకు ఒక పెద్ద ఇబ్బందికరం ఉండేది. మా ఇంట్లోనే మా అమ్మ చేసేది. అంటే ఈ డెలివరీస్, హాస్పిటల్స్, తర్వాత ఈ వృత్తి, తర్వాత ఈ సన్నాయి, తర్వాత మిగతా కార్యక్రమాలు ఏవైతే 4 వృత్తులు ఉన్నాయో, వైద్యము, తర్వాత వృత్తి, తర్వాత సన్నాయి, తర్వాత ఈ డెలివరీ, 4 వృత్తులు చేస్తున్నాం. 4 వృత్తులు చేసినా కూడా మన నాయ బ్రాహ్మణులకు ఎక్కడ కూడా ఎవరికి కనికరం లేదు. మరి ఈ 4 వృత్తులు ప్రతి మనిషికి అవసరమే. ఈ రోజు సీఎం గానీ, పిఎం గానీ, అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్, వార్డు మెంబర్ వరకు. అవును, అంతే. సాధారణ ప్రజలు కూడా అందరూ అంటే రాజకీయంగా కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నుంచి వార్డు మెంబర్ వరకు కూడా మేము అందరికి సేవ చేస్తాం. వార్డు మెంబర్ నుంచి కూడా ఎంపీ వరకు గుర్తుపడతారు ఈ కులాన్ని. కానీ ఆ తర్వాత మర్చిపోతారు. మరి మాకు కూడా చాలా మంది అంటారు, ఎందుకంటే రాగానే మరి ఒక సామెత ఉంది అంటారు అన్నట్టు. అంటే మంగళోడు రాగానే అది కొంచెం మంచిగా చేసుకుంటే బాగా చేస్తాడు. వాళ్ళు అనేవాళ్ళు అన్నట్టు, బాబు దానన్న దాదా వచ్చినా నాన్న కొంచెం షేవింగ్ చేయన్నాక, అరే అట్లా బాబు బాగున్నావా, ఆరోగ్యం అన్ని అడుగుతారు. అప్పుడు ఈ ఆరోగ్యం బాగుందా, ఆరోగ్యం బాగుందా, అమ్మగారు తొక్కు చేసి పెట్టారా అని 2 రోజుల నుంచి అడుగుతలేదు, తీసుకోకపోతే మీరు కనిపిస్తలేదు అని చెప్తారు. అన్ని చేసి అన్ని పనులు చేయించుకుంటారు. అప్పుడు అంటారు అన్నట్టు, ఎవరైనా మంగళూరు దగ్గర ఉండాలి అని అప్పుడు తలొంచుతారు. అంటే మా వృత్తి కాబట్టి ఉంచుతున్నారు. బాబు కాళ్ళు గోర్లు తీరా బాబు అంటాడు. లాస్ట్ కు మళ్ళీ నేను కాళ్ళు కొట్టే పరిస్థితి. అంటే నా వృత్తి అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చినా కూడా మళ్ళీ కిందకి వస్తుంది. అలే అనడమే, అంతేకాని సామెతగా చెప్తాను, కొన్ని కించపరచడానికి కాదు. అంటే మా వృత్తి ఇట్లా వాడుకుంటున్నాం. కానీ మరి రాజకీయ నాయకులు మరి ఎందుకు వీళ్ళని ఇస్తే, వీళ్ళకు అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కన్నా కనీసం అన్ని రంగాలలో అందరిట్లనే లేరు. అన్ని రంగాలలో చదువుకున్న వాళ్ళు మా దగ్గర కూడా నాతో పాటు ఇప్పుడు మా రాష్ట్ర కోశాధికారు, ఇండస్ట్రీ, పెద్ద ఇండస్ట్రీ అమ్మ నాన్న వస్తాడేమో. ఈ రోజు కాటదానిలో మంచి ఇండస్ట్రీ ఉంది, మంచి బిజినెస్. రాష్ట్రం కాదు, 2 రాష్ట్రాలలో కాదు, ఆయన బిజినెస్ చాలా పెద్ద అవుతుంది. అయినా నా కులాసులకు నేను ఒక హెల్ప్ చేస్తానని చెప్పి కూడా బాలేశన్న గారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఒక డాక్టర్. ఈ రోజు నా కమిటీలో ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక ఇండస్ట్రీస్ ఉన్నాడు, మంచి డబ్బులు ఉన్నాడు, పలుకుబడి ఉన్నాడు. వాళ్ళందరూ నాతో పాటు సీన్ను నువ్వు మంచి పని చేస్తున్నావు, నా వంతు కృషిగా నీకు ఉంటాను. మన కార్యక్రమంలో కూడా ఈ డాక్టర్ కానీ, మా బాలేశన్న కానీ, వీళ్ళందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా, అంటే ఎవరెవరు శాయశక్తుల ఇంతకు కూడా జరిగింది వేరు, ఇప్పుడు జరిగేది స్పీడ్ తీసుకోపోవాలి. పాల్వాయి శ్రీనివాస్ కొంచెం స్పీడ్ పెంచిండు కాబట్టి మేము కూడా ఆయనకు చేదోడు వాదోడు ఉన్నాను అని ఇప్పుడు బాలేశన్న ఉన్నాడు, అన్ని రకాలు ఉన్నాడు. కానీ ఆయనకు గుర్తించి ఆయనకు ఇవ్వచ్చు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. నేనేమంటాను అంటే సత్సంబంధాలు ఉన్నాయి, అట్లాంటి వాళ్ళకన్నా ఇవ్వండి అని. మరి ఎందుకో రాబోయే రోజులలో మీరు ఏదన్నా కాన్స్టిట్యూన్స్ మీద ఫోకస్ చేసే అవకాశం ఉందా? నేను ఇంకా నాది ఫోకస్ ఎప్పుడు నా నాయ బ్రాహ్మణ్లో డెవలప్ కాలేదు. సరే అందరు డెవలప్ అయితే ఎవరైనా పదవులది ఎవరు వచ్చినా నాకు వీళ్ళు నాకు అట్లాంటిది లేదు. నేనేమనుకుంటున్నా అంటే నాకున్న దేవుడి దయ వల్ల నాకున్న సత్సంబంధాలు, నాకున్న ఎమ్మెల్యేలు, మంత్రి వాళ్ళు గారు అవన్నీ చేస్తున్నందుకు నేనేమనుకున్నా అంటే కొంచెం మనలో గుర్తింపు తేవాలి. ఎవరు డెవలప్ అయినా సరే నేను ఇంకా అందాక ఊహించలేదు. అంటే రాజకీయంగా పోవాలి, నేను ఎమ్మెల్యేలు కావాలని ఆ ఉద్దేశాలు నాకు లేవు. నా స్థాయిలో అంటే నాకన్నా ఇంకా గొప్పలు ఉన్నారు. నాకు టైం స్పెండ్ చేసి నేను తిరుగుతున్నా. అన్ని రంగాలలో ముందున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళని ముందుకు పంపించేదానికి నేను నాకైతే అట్లాంటి ఫోకస్ ఏం లేదు. నాకు సంతోషం ఏంటంటే ఎప్పుడైతే నా నాయ బ్రాహ్మణులు గుర్తిస్తారో, ఏ గవర్నమెంట్ అయినా, ఏ పార్టీ అయినా, ఒక నాయకుడు నాకు చట్టసభలో ఇవ్వడమే
నాకు చాలా సంతోషం. అదే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను నేను పోయినట్టు. ఓకే, మన నేనే కదా, నాకు కులం అయితే నేనే. ఎవరైనా పోయినా ఏ రకంగా మీరు కోఆపరేషన్ చేస్తారు? మీరే కాదు ఎవరి రకంగా పోయినా కూడా మీ గొంతుగా పిల్లలు పోతే నేను పోయినట్టే, నేను అయినట్టే ఫీల్ అయ్యి. ఓకే. మరి మననే వార్షికోత్సవం కూడా చేసుకున్నారు. ఆ రోజు మరి మీరు తీసుకున్నటువంటి విధానం అంటే ఏ డిమాండ్లు ఆ రోజు మీరు తీసుకున్నారు? మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది మీ యొక్క సంఘం? మేము అదే ఇప్పుడే చెప్పాము గవర్నమెంట్కు. ఇప్పుడు నేను ఫస్ట్ వార్షికోత్సవం చేశాను కాబట్టి సార్ కొన్ని ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి ఈ వార్షికోత్సవ సభ పెట్టి మా బాధలు చెప్పుకోవడానికి. వార్షికోత్సవ సభ అంటే నేను 1 year అనే సందర్భంలో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కూడా వాళ్ళు ఉన్న సమస్యల మీద ఆ సమస్యలు తెప్పించుకొని ఏ జిల్లాలలో ఎన్ని సొసైటీస్ ఉన్నాయి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ తెప్పించుకొని అవన్నీ గారు కూడా మంత్రి వారికి ఇవ్వడం జరిగింది. ఓకే, మరి పనిముట్లు ఏమన్నా స్పెషల్గా ఇప్పించే అవకాశం ఉందా? పనిముట్లు టెక్నాలజీ పెరుగుతుంది ఇప్పుడు. ఏం లేదండి, మాకు ఇచ్చే బడ్జెట్ ఇస్తే వీళ్ళకి ఏ టెక్నాలజీ కావాలో తెచ్చుకోగలరు. గవర్నమెంట్ ఇస్తే పర్లేదు, ఓకే, వద్దనట్లేదు. ఏ టెక్నాలజీ ఇచ్చినా ఏది ఇచ్చినా తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాయ బ్రాహ్మణ ఎదుగునికి బడ్జెట్ ఇప్పుడు బ్యూటీ పార్లర్ కూడా బాగా పెరిగిపోతున్నాయి. అటువైపు ఏమన్నా ఇప్పుడు మాకు ఏదైతే ఈ ఫెడరేషన్ దగ్గర మాకు మన గవర్నమెంట్ కూడా కొన్ని శిక్షణ శిబిరాలు పెట్టి ఆ శిక్షణ శిబిరాలలో లేడీస్ కూడా ట్రైనింగ్ ఇచ్చింది. ఓకే, జెంట్స్ కూడా ఇచ్చింది. లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు కూడా వాళ్ళకి ట్రైనింగ్ పెట్టింది. కానీ వాళ్ళు ఏదైతే ఆదాయం ఏదైతే కిట్స్ ఇచ్చారో వాళ్ళకి పెట్టుకోవడానికి అది సరిపోతుంది. గవర్నమెంట్ చేస్తుంది, పని చేస్తుంది, ట్రైనింగ్ ఇచ్చింది, వాళ్ళకి కిట్స్ ఇచ్చింది, వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చింది, చేసింది, బాగా డెవలప్ చేసింది. కానీ వాళ్ళు ఇచ్చే పరికరాలు ఉన్నాయో వాళ్ళకి సరిపోవడం లేదు. అంటే పోటీతత్వంలో అదే కమర్షియల్ ఏదో ఇంట్లో కూర్చొని చేయొచ్చు, ఏదో చిన్న రూమ్ లో కూర్చొని వచ్చిన వాళ్ళకి చేయొచ్చు. కానీ బయట రోడ్ మీద షాప్ పెట్టుకోవాలంటే ఈ బడ్జెట్ సార్. ఓకే, గవర్నమెంట్ వాస్తవంగా ముఖ్యమంత్రి గారు మేము అడగకుందే పిలిపించిన వాస్తవం, చెప్పింది కూడా వాస్తవం, మేము మాట్లాడింది వాస్తవం, బాగా చేస్తున్నాడు. కానీ మాకు సరిపోతలేదు. మేమేమో ముఖ్యమంత్రి గారిని రిపేర్ చేసుకున్నాం. ఓకే, ఎందుకంటే కొంచెం మా చిన్న కులం జర ఫోకస్ పెట్టేసి ప్రేమతోని కొంచెం మెరిస్తే మేమందరం కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టి ఇన్ని ప్రభుత్వాలు 73 సంవత్సరాల నుంచి జరిగినది వేరు. తెలంగాణలో ఏం జరిగింది మా ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఒక రైతు ఎట్లుండాలంటే తెలంగాణలో వైద్యుడు, ఒక ధోబి ఎట్లుండంటే తెలంగాణ వైద్యుడు, ఒక నాయ బ్రాహ్మణుడు ఎట్లుండంటే తెలంగాణలో వైద్యుడు, ఒక గొల్ల కాపురు ఎట్లుంటే గొర్రెలు ఎడ దొరుకుతానంటే ఎట్లున్నాడు. అంటే ఈ విధంగా నా కులాలు డెవలప్ అవ్వాలంటే మేము ఎక్కిపిస్తున్నాం. అందుకనే అదేదో నాయ బ్రాహ్మణులను కూడా ఖచ్చితంగా మొదటి స్థానంలో చెప్పాలని మీ ద్వారా మేము ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. అయితే మీరు వెళ్ళాక మర్చిపోయాం మనం, తెలంగాణలో ఉద్యమంలో కూడా 4 చనిపోయారు అన్నారు కదా, వారికి ప్రభుత్వం నుంచి సహకారాలు అందే? కలెక్టర్ ద్వారా వాళ్ళకి కొంచెం డబ్బులు కూడా పోగు చేస్తారు, వాళ్ళకి ఉద్యోగం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఉద్యోగాన్ని రాలేదు కానీ వాళ్ళకి కొంచెం డబ్బులు సహకారం చేసింది గవర్నమెంట్. వాళ్ళందరూ కూడా గుర్తించి ఉద్యమంలో చేసిన మేము లిస్ట్ ఇచ్చినాం. ఆ లిస్ట్ అంతా కూడా గవర్నమెంట్ కలెక్టర్ దగ్గర ఉన్నది. ముఖ్యమంత్రి గారు అడిగిండు, వీళ్ళంతా లిస్ట్ ఉంది. మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవడం అంటే ఆర్థిక పరంగా ఆదుకున్నారు. ఒక ఉద్యోగం ఇస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళకు కూడా ఉద్యోగాలు అన్ని కూడా మీ ద్వారా వాళ్ళ విగ్రహాలు ఏమన్నా ఏర్పాటు చేసే అవకాశం ఆలోచన చేయలేదు. చూద్దాం, ఇప్పుడు మాకు రేపు పొద్దున మాకు కమిటీ హాల్ తయారైనాక గుర్తు కోసం మేము కూడా పెట్టుకోవాలి. వాళ్ళ త్యాగము తెలంగాణ వాళ్ళ త్యాగ బలం అంటే మా కులానికి వాళ్ళ త్యాగమే. ఒక కులం చేయలేదు తెలంగాణ. అదే మీ వరకు మా వరకు అన్ని కులాలు, అన్ని సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు అందరి ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోద్బలంతో ఇంత దాకా వచ్చింది. మా కులంలో ఉన్నటువంటి ఆనుమత్యాలు నలుగురు కూడా మేము రేపు పొద్దున ముఖ్యమంత్రి గారు ఇచ్చే మా ఆత్మగౌరవ భవనంలో తప్పకుండా వాళ్ళ గుర్తు మాత్రం మేము పెట్టుకుంటాం, మర్చిపోతుంది. చాలా మా ఛానల్ ద్వారా మీ నాయ బ్రాహ్మణ్స్ అని చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. మేము అదే కోరుకుంటున్నాం, అందరు నాయ బ్రాహ్మణులు కూడా అందరం కలిసికట్టుగా ఉండాలి. చిన్న లోటుబాట్లు మన సమస్యలు మనం పరిష్కరించుకుంటూ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు వాళ్ళు ఇంకా అడిగి తెలుసుకొని మనము మన బాధలు చెప్పుకొని ముఖ్యమంత్రి గారు ఉన్న గవర్నమెంట్ నుంచి పనులు తీసుకోవాలి. కాబట్టి అందరం కూడా ఐకమత్యంతో ఉండి మనం అందరం కలిసికట్టుగా ఒకటే గొంతుగా ఏ డిమాండ్ అయినా సరే కలిసికట్టుగా, ఒకవేళ చిన్న కొందరు పదవి రాలేదని లేకపోతే కొందరు వేరే విధంగా చెప్తూ ఉంటారు, ఆయన పదవి రాలేదు ఇప్పుడు ఆయనే ఉంటారు. కొందరు పదవి రాక కూడా కొందరు పదవులు శాశ్వతం కాదు. దయచేసి పని చేస్తే పదవులు వస్తాయి. మీరందరూ కూడా కలిసి నేను నా కోరిక ఏంటంటే జేఏసీ ఏ కోరిక ఉన్నా మీరు ఎవరన్నా నాయకులు చెప్పాలనుకున్నా ఇక్కడ సంఘం ఆఫీస్కి రండి. మనం అందరూ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర నాయకులు అందరం కూర్చొని ఒక
జేఏసీ ఏర్పడి మన డిమాండ్స్ అందరం కూడా కలిసికట్టుగా డిమాండ్స్ను గవర్నమెంట్కు మనం నివేదిస్తే తప్పకుండా గవర్నమెంట్ కూడా మనకు సహకరిస్తామని మీ ద్వారా మా నాయకురామాన్ని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మీ యొక్క సంఘం యొక్క అనుభవాలను మాతో పంచుకున్నందుకు వీటి తరఫున మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. మా సంఘాన్ని గుర్తించి మా దగ్గరకు వచ్చి మా మా ఇష్యూస్ మా భవిష్యత్తుని ప్రజలకు కానీ ప్రభుత్వానికి తెలియపరచడానికి వచ్చినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సార్. సమాజ V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇదండి మరి తెలంగాణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం ప్రెసిడెంట్ మరి పాల్వాయి శ్రీనివాస్ నాయి గారు చెప్పినటువంటి విషయాలు. మరి తను మొదటి నుంచి కూడా చేస్తున్నటువంటి కష్టాలు, మరి నాయి బ్రాహ్మణ్స్ సోదరుల కోసం తను ఏదైతే చేస్తున్నాడో పాదయాత్ర కూడా చేయడు, మననే వార్షికోత్సవం కూడా జరిపారు. మరి శ్రీనివాస్ గౌడ్ రావడం జరిగింది, ఆ సమస్యలను తెలియజేశారు. మరి నాయి బ్రాహ్మణ్స్ ఉన్నటువంటి 15 డిమాండ్లలో 4 డిమాండ్లు మరి కేసీఆర్ అయితేనేమి కేటీఆర్ అయితేనేమి వీళ్ళందరూ కూడా మరి చెప్పారు. అవి రాబోయే రోజుల్లో అమలైతే ఇంకా మా సోదరులందరూ చాలా బాగా ముందుకెళ్తారు. మరి మా సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కూడా నాయి అని తొలగించుకోవడానికి కొంత నామూషిగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇదంతా కూడా మేము తీసేసి చక్కగా సమాజ సేవ కోసం ముందుకెళ్తారని మాకు తెలియడం జరిగింది. చూస్తూ ఉండండి V3 న్యూస్. కెమెరామెన్ రాజ్తో మీ సురేష్ దండు.